యూనిటీ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జీవీ రాజు ఎన్నికైన గత 3-4 సంవత్సరాల నుంచి పరిచయం నాకు. జాన్ మిల్టన్ ఒక సామెత చెప్తారు, ద మ్యాన్ ఇస్ డిసిప్లిన్ టు అడ్మినిస్ట్రేషన్ సొసైటీ. అనే క్రమశిక్షణ, క్రమబద్ధమైన జీవన శైలి చూసుకున్నట్టయితే ఒక ప్రపంచగత దృక్పథం నుంచి వెళ్ళి మానవ దృక్పథం ఎటువంటి పరిక్రమం చెందుతుందని చూసుకోవాలి. డార్విన్ సిద్ధాంతంలో కొంత ఇమిడి ఉంటుంది. ఒకవైపు మార్క్సిస్ట్ తత్వం, ఒకవైపు అంబేద్కర్ తత్వం. ఇవాళ రెండు ఫిలాసఫీలు తీసుకొచ్చారు. కులం రద్దు పడి 5 కోట్ల ఆర్థిక స్వేచ్ఛ అన్నది. 5 కోట్ల ఆర్థిక స్వేచ్ఛ అన్నది ఆ మార్క్సిజం లైన్లో ఉంది, కులం రద్దు అనేది అంబేద్కరిజం లైన్లో ఉంది. కొంతమంది చిల్లర మాట్లాడారు, కులాన్ని ఎట్లా రద్దు చేస్తారు అన్నది, కుల ఎట్లా వివక్ష ఎట్లా ఎదుర్కొంటారు అన్నది. ఆ పెద్ద ఆయనతోనే కాలేదు, మరి ఈయనతో ఇలా అవుతుంది అన్నది. అంటే కులం రద్దు ఎట్లా జరుగుతుంది అనేది ముందు ఆ ముచ్చట పక్కన పెట్టాలి. కుల వివక్షని, కుల నిర్మూలన చేయడానికి ముందు మనకు సాధికత ఉందా లేదా అన్నది ఒక ముందు అడిగేశాడు ఆయన. ఎటువంటి ఫిలాసఫీ తత్వం నిర్మించుకున్నా ఆ తత్వాన్ని లైన్లో తీసుకెళ్ళడానికి యుగ పురుషుడు కావాలంటే ఒక వేద కావాలి, ఎటువంటి వ్యవస్థ స్టైల్ అయినా సరే దాని ముందు. ఆనాడు పెరియార్ రామస్వామి అన్నాడు, అదే దేవుడు లేడురా బాబు, మీరు దేన్నో తీసుకొచ్చి దేవుడు అంటున్నారు. ఆ మనుషులను చంపే సర్పాలను తీసుకొని పూజలు భక్తి పాలు పోసి చేస్తున్నారు, అవి దేవుడు ఎట్లయితారు అన్నారు. ఆయన నిరూపించాడు. అంటే ఇవాళ 5 కోట్ల ఆర్థిక స్వేచ్ఛ చూసుకున్నట్టయితే కూడా పెట్టుబడిదారు విధానాన్ని ఎట్లా అర్థం చేయాలి, పెట్టుబడిదారు విధానం ఏ విధంగా పోతుంది, పెట్టుబడి విధానాన్ని ఎటువంటి కూలవేయాలంటే ఒక ఆర్థిక స్వేచ్ఛ కావాలి. పుట్టుకతోనే మనం మిగతా జీవితంగా వస్తున్నాం, చనిపోయేటప్పుడు అట్లే వెళ్ళిపోతున్నాం. కానీ పుట్టుకతోనే మనం డబ్బుతో పుట్టాలి. ఆ స్వేచ్ఛ కావాలి ఫస్ట్. ఆ స్వేచ్ఛ ఎవరికి? పెట్టుబడిదారికి వల్ల ఇవాళ ఆ పెట్టుబడిదారి భూజో పెట్టుబడి బడా పెట్టుబడిదారికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ చేతుల్లో రాజ్యం వెళ్తుంది, వాళ్ళు చెప్పినట్టే రాజ్యం వింటుంది. మరి మన పరిస్థితి ఏంటి? ఇక్కడ పేదవారి పరిస్థితి ఏంటిది? కూలివారి పరిస్థితి ఏంటి? వాళ్ళు చేస్తూ అట్లనే చచ్చిపోవాలా? అందుకే వాళ్ళ చెప్పడానికి సమయం కాదు, సందర్భం కాదు. ఆయన తీసుకొచ్చిన 2 లైన్లు వాళ్ళు అభినందించే విషయం ఇది. ప్రతి ఒక్కరు తత్వవేత్త అయినా, బుద్ధిజీవులైనా, ఎవరైనా సరే జ్ఞాన సంపద, మేధా సంపద ఆలోచించే ఏ వ్యక్తి అయినా ఆ 2 కాన్సెప్ట్ని మనం దీర్ఘకాలంగా సదస్సు పెట్టుకోవాలి. అదేవిధంగా కొన్ని సదస్సులు నడిపించాలి కూడా చెప్తూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిసి ఆయనకు తోడుగా